హాయ్ అండి. మా కాకరకాయలు వచ్చాయండి. అవి కోతుల బెడదకి మేము ఇలా సంచులు కట్టి పెట్టుకున్నామండి. పొడవు కాకరకాయనండి. ఇంతకుముందు ఇక్కడే బీరతీగ ఉంది. ఆ బీరకాయల తీగ తీసేసిన తర్వాత కాకరకాయ తీగ కొంచెం ఎక్కువ పైకి వచ్చిందండి. అంతకుముందు అది కొంచెం డల్గా ఉండే. ఇప్పుడు కాకరకాయలు స్టార్ట్ అయినాయండి, పొడవు కాకరకాయలు. దీనికంటే ముందున్న కాకరకాయ కూడా ఇంకా పెద్దగా వచ్చిందండి. కానీ కోతి అక్కడే కూర్చొని ఆ కాకరకాయ మొత్తం తినేసిందండి. అందుకే దీన్ని లోపల ఆకుల్లో దాచేసి మిగిలిన వాటికి సంచులు కట్టామండి. వీటిని ఇప్పుడు సంచులు తీసేసి చూడండి, పొడవుగా ఉన్నాయి. ఇంకా పెద్దగా లావుగా అయ్యే కాకరకాయలు ఇవి. కాకపోతే ఇంకా కూరకి తీసేసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ కోతులు పెడదు కదా అన్నట్టు తీస్తున్నాము. చూడండి, ఇంకా బాగా పెరుగుతాయండి ఇవి. మందులు లేకుండా మనం పెంచుకున్న కాకరకాయలు కదండి. ఎంత హార్వెస్ట్లో ఉన్న సంతోషము మామూలుగా ఉండదండి. మనం పండించుకున్నది ఒక చిన్న పువ్వైనా కాయైనా తెంపుతున్నప్పుడు ఆనందమే వేరండి. 4 మంచిగా ఉన్నవి 4 వచ్చేసాయండి. దీనికి ఒకదానికి ఏదో తెగులు వచ్చినట్టు అనిపించింది, అంటే పురుగు వచ్చినట్టుందండి దానికి. ఇంకా ఇప్పుడు తీగ పోతున్న కొద్దీ పైకి పిందెలు సాగుతూనే ఉన్నాయండి. పొడవుగా తీగతో పాటు పిందెలు వచ్చేస్తూనే ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదండి. ఇప్పుడే జామ చెట్టు దగ్గర వెళ్తే ఆ బ్యాగుల్లో కట్టి ఉన్నాం కదండి, అవి పండినట్టు తెలియలేదు. చూస్తే 5 కాయలు వచ్చేసాయండి, పండు జామలు. ఒకటి దూరగా ఉంది, మిగిలినవి పండిపోయినాయి. సంచులు కోతుల కోసం కట్టాం కదండి, కోతులు పెడదాక, అందుకని తెలియటం లేదు.